ఏహే ఎక్కడిది బయట కండ్ల వడ్డలను కండ్ల వట్టు ఎత్తి వ్యాన్లేసుకొని పోయినరు పోలీసులు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20,000 పోలీసు ఉద్యోగాలను ఎంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కదా. అట్లయ్యాల పట్నం దిల్సుఖ్ నగర్లున్న రాజీ చౌక్ కాడ నిరుద్యోగులంతా కలిసి మిలియన్ మార్చ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు. కాకుంటే సీన్లకు పోలీసులు ఎంటర్ అయ్యి సీమ కూడా సిటుక్కుమనకుంటా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దొరికినోళ్లను దొరికినట్టు వేసుకుపోయినరు. పాపం గీ తమ్మునికి ఈ నిరసనతోటి ఏం సంబంధం లేదట. కాకుంటే అదే ఏరియాలో ఉండేటాలకు వ్యాన్లకు ఎక్కించిండ్రని కోపానికి వచ్చిండిట్లా. మొత్తానికైతే సంబంధం ఉన్నా లేకున్నా ఆడగా అనొస్తే చాలు ఇగో ఇట్లా దొరకబట్టి మరీ అరెస్టు చేసిండ్రు. ఇగి నిరసన మీద అరెస్ట్ల మీద నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న అశోక్ సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఈ ప్రభుత్వాన్ని 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చారు తప్ప ఒక్క నోటిఫికేషన్ ఇవ్వక దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి దించే శక్తి యువతకు మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఈ నిరుద్యోగులందరూ కలిసి వచ్చేసారి రేవంత్ రెడ్డిని పాతాలని తొక్కడం ఖాయము. ఆయన నిరుద్యోగుల గురించి ఏ రోజు పట్టించుకునే సందర్భాలు లేవు. వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాల ఆశలు పెట్టి వాళ్ళు అధికారంలో గడ్డనెక్కిన ప్రభుత్వం వాళ్ళ నిరుద్యోగులందరినీ నిండా ముంచిన గవర్నమెంట్. దీని వ్యతిరేకంగా నిరుద్యోగ లేబర్ సంఘం కూడా మా పోరాటాలని కొనసాగిస్తూనే ఉంటాం. అరెస్టులు చేసినంత మాత్రాన ఆగేదే లేదు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చాలు చేసేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చిండ్రు నిరుద్యోగులు. అధికారంలోకి రాకముందు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు 2 ఏళ్లు దాటినా ఉద్యోగాల భర్తీ ముచ్చట గురించి పట్టించుకుంటలేరు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు అతిగతి లేదు. ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేకుంటే మాత్రం రాబోయే రోజులల్లా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అంటున్నారు నిరుద్యోగులు. మరి ఈ ముచ్చట్ల సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరిగా. చెప్పండి.